మనిషి యొక్క వయసు పెరిగే కొద్దీ తాను చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటంటే అండి, రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. ఒకటి లైఫ్‌కి రిస్క్ అనేది ఉంటుంది. మీరు అనొచ్చు లైఫ్‌కి రిస్క్ ఏంటండి అని చెప్పి. మీకు తెలియనిది ఏముందండి, ప్రీమెచ్యూర్ డెత్ రావచ్చు, ఇల్‌నెస్ రావచ్చు, తన పైన డిపెండ్ అయిన వాళ్ళకి ఏదైనా జరిగి ఉండవచ్చు, లేదా వారి యొక్క బాగు మనం కోరే వాళ్ళమై ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మనం ఏదో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. అలాగే మనకి ప్రాపర్టీ అనేది సమకూరుతూ ఉంటుంది. ఒక మోటార్ వెహికల్ కావచ్చు, ఒక మొబైల్ ఫోన్ కావచ్చు, ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇవి ఉన్నప్పుడు ప్రమాదాలు కూడా పొంచే ఉంటాయి, దానికైనా మనకైనా అన్నమాట. అలాంటి సందర్భంలో మనం ఒక జనరల్ ఇన్సూరెన్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏవేవుతున్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా ఫైర్ ఇన్సూరెన్స్ ఉంది. సో లయబిలిటీ ఇన్సూరెన్స్ అని చెప్పి ఉంది. అంటే లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే మనం ఎవరికైనా రుణం తీసుకుంటుంటే గ్యారంటీ ఇచ్చాం, వాళ్ళు ఒకవేళ రుణం తీర్చకపోతే మనమే తీర్చాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఒక గ్యారంటీ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉత్తమం అన్నమాట. ఇండియాలో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఉన్నాయండి, అటు లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లోనూ, ఇటు జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్లో అన్నమాట. అయితే జనరల్ ఇన్సూరెన్స్ విషయంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోగానే వెంటనే పాలసీ రాదు. ఒక 2 months అలా టైం పట్టవచ్చు అనమాట. ఈ 2 monthsలో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే కవరేజ్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఒక కవర్ నోట్ అనేవి ఇస్తాయన్నమాట. అది ప్రూఫ్ అనమాట మనకి జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఉన్నట్టు. చూడండి, మన మొబైల్ ఎక్కడ పడిపోతే దెబ్బ తగ్గుతుందో అని చెప్పి స్క్రీన్ గార్డ్ వేయిస్తాం మనం, దాని తర్వాత వెనక కవర్ కూడా మనం వేస్తున్నాం, అవునా కాదండి? మరి మన లైఫ్కి ఎలాంటి గ్యారంటీ అనేది మనం ఇస్తున్నాం, అది కూడా ఆలోచించుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఇంకొక విషయం ఆలోచించుకోవాలి. ప్రీమియం అంటే ఏంటి అంటే, మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే అమౌంట్ పే చేస్తామో ఆ అమౌంట్నే మనం ప్రీమియం అని పిలుస్తారు. ఏ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీ అయితే కాదండి. ఈ స్లైడ్లో మీకు లైఫ్ ఇన్సూరెన్స్కి జనరల్ ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ అనేవి కనబడుతున్నాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లాంగ్ టర్మ్కి తీసుకుంటారు, లైఫ్ మీద తీసుకుంటారు. జనరల్ ఇన్సూరెన్స్ అనేది నాన్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట. అలాగే ఇన్సూరెన్స్ని కేవలం రిస్క్ కవరేజ్ కోసమే తీసుకోవాలంటే కాదండి. రిస్క్తో పాటు రిటర్న్స్ కూడా మనకు రావాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ లాగానే యూలిప్స్ అనేవి తీసుకోవచ్చు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటారనమాట. దాంట్లో ఒకవైపు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, అంతేకాకుండా మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అది ఉంటుందన్నమాట. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ అనేవి ఉన్నాయండి. రిస్క్ ఉంది కదా అని చెప్పి మనం ఏ పని చేయకుండా అయితే ఉండలేం కదండి. రోడ్డు మీకు వెళ్తే ప్రమాదాలు జరగవచ్చు, ఇంట్లో ఉన్న ప్రమాదాలు జరగవచ్చు. అలా అని చెప్పి మనం ఏ పని చేయకుండా ఉన్నాం కదా, చేస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి సందర్భంలో మన జీవితం సుఖవంతంగా హ్యాపీగా సాగిపోవాలంటే మాత్రం డెఫినెట్లీ ఒక ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే నాకు ఏదైనా జరిగితే నా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరో ఒకరు ఉన్నారు అనేటువంటి భావన మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలండి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అడిగేటటువంటి అమౌంట్నే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటాం. ద అమౌంట్ డిమాండెడ్ బై పాలసీ హోల్డర్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ నోన్ యాజ్ ఏ క్లెయిమ్ అనమాట. ఈ క్లెయిమ్స్ అనేవి లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉంటాయి, జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో క్లెయిమ్స్ బై డెత్ అంటారు. పాలసీ హోల్డర్ మరణిస్తే క్లెయిమ్ చేసే అమౌంట్ని క్లెయిమ్స్ బై డెత్ అంటారు. దాని తర్వాత ప్రీమెచ్యూర్ డెత్ క్లెయిమ్స్ అని ఉంటాయి. పాలసీ తీసుకున్న తర్వాత 3 years లోపు చనిపోయినట్లయితే దాన్ని ప్రీమెచ్యూర్ డెత్ అంటారు. అలాగే మెచ్యూరిటీ క్లెయిమ్ అని ఉంటుంది అనమాట. మనం పాలసీ తీసుకున్నాం, మనం బతికే ఉన్నాం 20-30 years, మన డబ్బులు మనకి ఇచ్చేమని అడుగుతున్నాం అనమాట. దాన్ని క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ అంటారు. సర్వైవల్ బెనిఫిట్ అని కూడా పిలుస్తారనమాట. మన పాలసీని, కొన్ని రకాల పాలసీని ఒక 3 years కానీ మనం ప్రీమియం పే చేసినట్లయితే మనం వద్దు అనుకుంటే దాన్ని మనం సరెండర్ చేసేయవచ్చు. ఈ విధంగా ప్రీమెచ్యూర్గా ఒక పాలసీని సరెండర్ చేయడాన్నే సరెండర్ వాల్యూ అని పిలుస్తారనమాట. అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాలండి, అదేంటంటే అండర్ రైటర్స్ అని చెప్పుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎంతవరకు ఇవ్వచ్చు, ఒకరికి ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల మనం నష్టపోయేది ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు చేసే వాళ్ళనే, అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్నటువంటి రిస్క్ని క్యాల్కులేట్ చేసే వాళ్ళని అండర్ రైటర్స్ అని పిలుస్తారనమాట. వీళ్ళ యొక్క రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఉదాహరణకి చూడండి, ఒక ఆయన బైక్ చాలా ఫాస్ట్గా నడిపిస్తాడు, రిస్క్ అనేది ఎక్కువ ఉంది ప్రమాదం జరగడానికి.
అలాంటి వారికి ఇన్సూరెన్స్ ఇవ్వాలా వద్దా? ఒక ఆయన అదే పనిగా స్మోక్ చేస్తూ ఉంటాడు, అనారోగ్యం గురయ్యాడు, అలాంటి వారికి మనం ఇన్సూరెన్స్ ఇవ్వాలా వద్దా? అది ఒకటి ఆలోచన. చూడండి, మనం ఒక గేమ్ ఆడినప్పుడు ఎంత కేర్ తీసుకుంటామో, కరెక్ట్గా స్నూకర్ అలాంటి గేమ్స్ ఆడినప్పుడు కరెక్ట్గా దాంట్లో పడేలాగా మనం చూసుకుంటాం. అంతే కదండి. అలాగే మన జీవితానికి కూడా సంబంధించినటువంటి నిర్ణయం మనం తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలండి? పోలీసు వారు పట్టుకుంటారని చెప్పి మన బైక్కి మనం మోటార్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. మరి మన లైఫ్ పోతే మనకి ఎవరు ఇస్తారండి? మన డిపెండెన్సీని ఎవరు ఆదుకుంటారు? ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు మాత్రం మనం ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా మనం తీసుకోవాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీస్ కాకుండా బ్యాంక్స్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వారు కూడా పోస్టల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇలా జలాన్ని కాపాడుకుందాం అనేటటువంటి చాలా క్యాప్షన్స్ మనకు కనబడుతుంటాయి. అలాగే లవ్ హైదరాబాద్ అని ఉంటుంది, లవ్ లింగోజీ కూడా అని చెప్పి నేను సరూనగర్లో చూశాను. అంటే మనం సమాజాన్ని ప్రేమిస్తున్నాం, అలాగే మనల్ని మనం ప్రేమిస్తూ ఒక ఇన్సూరెన్స్ తీసుకుందాం.